ఇండస్ట్రీకైనా 1000 కోట్లు అనేది ఓ పరువుగా మారింది ఇప్పుడు. ఎప్పటికప్పుడు ఎవరికి ఎన్నొచ్చాయి అని లెక్కలేసుకుంటున్నారు. తాజాగా పుష్ప 2తో టాలీవుడ్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా చేరింది. అసలు ఏ ఇండస్ట్రీకి ఎన్ని 1000 కోట్ల సినిమాలున్నాయి? అసలు ఈ క్లబ్లో లేని ఇండస్ట్రీలేవి? వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు? చూసేద్దామా? 1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్లా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ 2 సార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కోసారి ఈ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తొలిసారి ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా టాలీవుడ్కు 4,000 కోట్ల సినిమాలున్నాయి. ఇండియన్ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు పరిచయం చేసిందే తెలుగు ఇండస్ట్రీ. బాహుబలి 2తో తొలిసారి 2017లో ఈ మార్కు చేరుకుంది టాలీవుడ్. ఆ తర్వాత 5 ఏళ్లకు 2022లో RRRతో రెండోసారి, 2024లో కల్కితో మూడోసారి, తాజాగా పుష్ప 2తో 4సారి తెలుగు సినిమాలకు 1000 కోట్లొచ్చాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మన తర్వాత హిందీ సినిమాకు జవాన్, పఠాన్ రూపంలో 2,000 కోట్ల సినిమాలున్నాయి. KGF 2తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఓసారి 1000 కోట్ల మార్క్ అందుకుంది. అయితే తమిళ సినిమాలకు ఈ కలెక్షన్లు కనుచూపు మేరలో కూడా లేవు. 500 కోట్ల వరకు ఓకే గానీ 1000 మాత్రం కాలీవుడ్ను కరుణించట్లేదు. ఇక మలయాళ సినిమాలు కూడా 1000 కోట్లకు దూరంగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే టాలీవుడ్దే అప్పర్ హ్యాండ్.